కాకినాడ ప్రాంతంలో మరెన్నో పరిశ్రమలు వస్తాయని, అలాగే శ్రీ సిటీ తరహాలో మరింత అభివృద్ధి జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్వి మాధవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధికి ఎన్నో నిధులను మంజూరు చేసి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ఎనలేని సహాయం అందిస్తోందని అన్నారు. గురువారం గురు పౌర్ణమి సందర్భంగా నగరంలో ఉన్న పలువురిని కలిసేందుకు వచ్చారు. అనంతరం బీజేపీ సీనియర్ నేత పైడా భావన ప్రసాద్ స్వగృహంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా పెద్దలను గౌరవించుకునేలా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం పిలుపుపై కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుకు 13,000 కోట్లు, అమరావతికి 15,000 కోట్లు, విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్ల ప్యాకేజీ అందించామని అన్నారు. అలాగే విశాఖ కాకినాడ కారిడార్, విశాఖ చెన్నై కారిడార్, సాగరమాల వంటి ప్రాజెక్టులను రాష్ట్రంలో కేంద్రం చేపడుతుందని అన్నారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి దానికి ఒక ఆసుపత్రి అనుసంధానం చేస్తామని అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికల పేరుతో కేంద్రంలో జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు కమిటీ నియమించామని, ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆయా రంగాల్లో ఉన్న స్థానిక నాయకుల్ని చేర్చుకుని పార్టీని బలోపేతం చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, వేటుకూరి సూర్యనారాయణరాజు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రత్యేకమైన అనుబంధం కలదు. మా నాన్నగారు కూడా కాకినాడలో చదువుకున్నారు. అనువంటి కాకినాడకి నేను మొదటిసారి అధ్యక్షుడు అయిన తర్వాత రావడం, తప్పనిసరిగా ఈ ప్రాంతంలో కూడా అనేక రకాల విషయాలు ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా ముందుకు తీసుకురావడం, కాకినాడ యొక్క సెజ్ ఏదైతే ఉందో దాని పూర్తి స్థాయి నిర్మాణం జరగాలి. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం దాని భూమిని అలాట్ చేశారు. అనేక రకాల సమస్యలు, ఆ సమస్యల నుంచి బయటపట్టి అరబిందో వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆడటం, తప్పనిసరిగా కూటమి ఆధ్వర్యంలో మన సెజ్ యొక్క పూర్తి రూపురేఖలు ఏ విధంగా అయితే శ్రీ సిటీ నిర్మాణం అయిందో ఆ విధంగా ఇది నిర్మాణం అవ్వే విధంగా అనేక పరిశ్రమలకు వస్తాయి. కొన్ని పరిశ్రమలు ఇప్పటికే వచ్చాయి, ఇంకా పెద్ద ఎత్తున వచ్చే విధంగా మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అలాగే విశాఖపట్నం రాయపూర్ కారిడార్ ఏదైతే ఉందో అది పూర్తవటం, సాగరమాల పూర్తవటం, వీటన్నిటితో పాటు విశాఖపట్నం చెన్నై కారిడార్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయి నిర్మాణం, విశాఖపట్నం కాకినాడ మధ్య కొంత జరిగింది, ఇంకా చాలా జరగాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మొత్తం మెడ్రాస్ వరకు ఉండే అనేక ప్రాంతాలని నోట్ని కలుపుకొని ఒక అద్భుతంగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. ఇప్పటికే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ నక్కపల్లిలో వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి అనేక మందికి ఉపాధి కల్పించడానికి, అనేక మంది ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం కలగబోతుంది. అలాగే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మన ప్రాంతానికి ఎప్పటి నుంచో ఉంది, దాన్ని కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ధర్మానికి సంబంధించి అనేక రకాల విషయాలు, అలాగే విద్యా బోధనలో ఇటువంటి ఆలోచన క్రమాన్ని తీసుకురావాలి, నైతిక విద్య ఏదైతుందో దాన్ని ఏ విధంగా అమలు చేయాలి అని చెప్పి చాగంటి కోటేశ్వరరావుకి అప్పచెప్పడం జరిగింది. ఆయన తన పనిని అద్భుతంగా నిర్వహించి ఇప్పటికే 5 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. వాటిని పాఠ్యాంశాల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు. అలాగే మన ప్రాంతంలో ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్న మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నిన్న ఆయన కలవటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత ఏ విధంగా ఆయన ఒక ప్రయత్నం ప్రారంభించారో, దేశవ్యాప్తంగా మన సనాతన ధర్మం సంబంధించి అనేక విషయాల్ని స్పష్టంగా గట్టిగా మాట్లాడటం. ఈ మధ్య తమిళనాడులో జై మురుగన్ సభ సుమారు 5 లక్షల మంది పైగా కార్తికేయుని యొక్క భక్తుల సమూహంలో మన తెలుగు బిడ్డ ఏ విధంగా గర్జించాడో మనం చూసాం. అలాగే ఈ మధ్య కాలంలో యోగాంధ్ర అని చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమం, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఒక పక్క సాగర ఘోష, ఇంకొక పక్క ఓంకార నాదంతో విశాఖపట్నం ప్రతిధ్వనించడం, ఒక ప్రపంచ రికార్డ్ స్థాపించడం, ఈ రాష్ట్రానికి యోగాంధ్ర అనే ఒక ఉత్తమ నామం పెట్టడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికమైన, ఇవన్నీ కూడా ఒక అర్థంతో, ఒక అంతరార్థంతో ప్రారంభించి ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఒక యోగ్యమైన ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని చెప్పి, దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా రాష్ట్రాన్ని మలచాలని చెప్పి ఇది కూటమి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని దిశగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ మేము ఎవరైతే గురువులు ఉన్నారో
కళాశాల పాఠశాల సంబంధించిన టీచర్స్ ఉన్నారో వాళ్ళ సన్మాన కార్యక్రమాలు, అలాగే అన్ని పీఠాలకి కూడా తప్పనిసరిగా వెళ్ళాలి అని చెప్పి లిస్ట్ రాసి వాళ్ళందరికీ పంపించడం, అనేక చోట్ల సాధు పరిషత్ ఆధ్వర్యంలో వాళ్ళు కలవటం, వీటితో పాటు చేతి వృత్తులు చేనేత కళాకారులు వాళ్ళకు సంబంధించిన ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళని కూడా కలవటం జరుగుతుంది. అలాగే మన శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం రెండింటికి శాస్త్రీయత సైంటిఫిక్ ఆ విధంగా మన కళలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్పించే గురువుల దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. ఏ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఏ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఒక ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. మేము రథయాత్ర కూడా చేసాం, వికసిత భారత రథయాత్ర ఏం చేసి ప్రతి గ్రామానికి వెళ్ళాం, అంటే ప్రభుత్వం వ్యాన్స్ పెట్టి ఒక ప్రయత్నం చేశాం. ఇవాళ ప్రజలందరికీ తెలుసు, మీరు కానీ ఈ గ్రామానికి వెళ్ళి అడిగితే మీకు బియ్యం ఎవరు ఇస్తున్నారంటే మోడర్న్ ఇస్తున్నారని చెప్తారు. మోడీ గారి బియ్యంగా వాటికి నామకరణం చేయాలి. మీ అంగన్వాడికి వెళ్ళినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలు వేసుకుని పంచే ప్రయత్నం చేసినా అంగన్వాడికి మేము వెళ్ళి అడిగాం, ఎవరు ఇస్తున్నారు మీకు బాలామృతం కానీ మీ పౌష్టికాహారం కానీ అంటే అందరూ కూడా మోడీ గారు ఇస్తున్నారని చెప్పారు. ఇల్లు ఎవరు ఇస్తున్నారు, మీ రోడ్డు ఎవరు ఇస్తున్నారు, మీకు కాలువ ఎవరు ఇస్తున్నారు, పైన ఎల్ఈడీ లైట్ ఇస్తున్నారు, మీ ఇంటికి ఉండే ఏదైతే గ్యాస్ కనెక్షన్ ఎవరు ఇస్తున్నారు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఎవరు ఇస్తున్నారు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఎవరు ఇస్తున్నారు, ప్రతి ఊర్లో శ్మశానం ఎవరు కట్టిస్తున్నారు, అంగన్వాడీ కేంద్రం ఎవరు కట్టిస్తున్నారు, విద్యాలయానికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఊరు దాటిన తర్వాత శ్మశానం, శ్మశానం దాటిన తర్వాత చెత్త నుండి సంపద కేంద్రం నుంచి వస్తుంది అనే విషయం కొంత ప్రజలకు అర్థమైంది. తప్పనిసరిగా ప్రజల్లో కూడా బలంగా ఉంది. మోడీ గారి కారణంగానే ఇవన్నీ కూడా వస్తున్నాయి. 14-15 ఫైనాన్స్ నిధులు నేరుగా వాళ్ళ అకౌంట్లో రావడం కూడా అద్భుతమైన అంశం. వాటిని తీసుకెళ్లే ప్రయత్నం మేము పెద్ద ఎత్తున చేస్తాం. త్వరలో తర్వాత కూడా చేయబోతాం. అందరికీ వెళ్తుందా అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. ఇప్పుడు గోదావరి జిల్లాల్లోనే అత్యధిక పదవులు ఇవ్వడం జరిగింది. కాకినాడ పక్కన పెడితే అంటే ఇది ఉమ్మడి గోదావరి జిల్లాలో ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఇంకొక మొన్నటి వరకు అధ్యక్షులు చేసిన పురంధరేశ్వర గారు ఉన్నారు, ఇంకొక ఎమ్మెల్సీ గారిని ఇక్కడే ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ విధంగా ఎక్కువ మంది ఉన్న ప్రాంతం ఇది. త్వరలో తప్పనిసరిగా ఈ ప్రాంతం కూడా సరైన విధంగా న్యాయం చేకూర్చడం, అన్ని ప్రాంతాన్ని సమదృష్టితో చూసే ప్రయత్నం, ఆ విధంగా అందరికీ కూడా కల్పించే ప్రయత్నం చేస్తాం. మన టికెట్ కాకినాడ వస్తే మేము గంటాపదంగా హైయెస్ట్ మెజార్టీతో గెలిచేవాళ్ళం. ఆ విధంగా రాబో కాలంలో తప్పనిసరిగా కూటమిలో ఇక్కడికి సీటు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం.